సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన రథోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం 3 గంటల నుండి ప్రారంభమైంది. మొదటగా రథం ముందు హోమగుండాన్ని ఏర్పరిచి హోమం నిర్వహించడం జరిగింది. అనంతరం దిష్టి కుంభ కార్యక్రమం చేపట్టారు. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథం చుట్టూ వేద మంత్రాలతో సన్నాయి మేళ తాళాల మధ్య రథం చుట్టూ ప్రదక్షిణ జరిపిన అనంతరం ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో ప్రతిష్ఠించి రథాన్ని ఆలయ ప్రాంగణంలోని గుడి చుట్టూ తిప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా నమో నారసింహ గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగింది. రథంపై ప్రతిష్ఠించిన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేహమే దేవాలయం దాన్ని ఆధారం చేసుకుని ఈ రథం భక్తుల మనోరథాన్ని నెరవేర్చడానికి ప్రతి ఏటా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆత్మ సారథుడు శరీరమే రథం, బుద్ధి సారథి, దేహం వల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మం శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమని పలువురు అంటున్నారు. రథోత్సవం వల్ల భక్తుల మనోరథాన్ని నెరవేర్చడానికి ప్రతి ఏటా రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా రథోత్సవంలో భాగంగా పలువురు భక్తులు దివిటిలు వెలిగించి తాము చేసిన పాపాలు తొలగిపోవాలని కోరుతూ స్వామివారిని వేడుకుంటారు. అలాగే కోళ్లు, గొర్రెలు, మేకలు బలిచి తమ తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను సిద్దిపేట సిఐ ఎం శ్రీనివాస్, బెజ్జంకి ఎస్ఐ జె కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొని పర్యవేక్షించారు. నివాసో నృసింహో భక్తవత్సల నారసింహ సమో దేవో న భూతో న భవిష్యతి. అనూచానంగా వస్తున్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పక్షం రోజులుగా జరిగేటువంటి కార్యక్రమంలో రథోత్సవ పండుగ అనేది చాలా వైభవంగా శోభాయమానంగా జరుగుతుంది. ప్రదక్షిణ, అంటే తిరగడం, దక్షిణ అంటే కుడివైపు. ఈ విధంగా నృసింహస్వామిని గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి ఈ గట్టుపై ఉన్నటువంటి నృసింహస్వామి యొక్క మూల విరాట్టు చుట్టూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుగుతున్నటువంటి పండుగ. ఈ పండుగకు ఆబాల గోపాలం తరలివచ్చి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్పమైనటువంటి విషయం ఏమనగా, వాళ్ళ యొక్క పాపాలు తొలగాలని ప్రతి వ్యక్తి దివిటీలు ముట్టించి ఆ దేవునికి చూయించినట్టయితే అప్పుడు వారి యొక్క పాపాలు తొలుగుతాయి అనేటువంటి ఒక ఆకాంక్ష వాళ్ళలో ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు ఈ పురాతనమైనటువంటి చక్రరథాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఎవరో, కానీ వారెవరో తెలియదు. కానీ అది శిథిలమైన తర్వాత ఈ గ్రామ పెద్ద అయినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పురుమల లచ్చిరెడ్డి గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం, వారందరి జ్ఞాపకార్థం 4-5 లక్షలు వెచ్చించి ఒక నూతనమైనటువంటి రథాన్ని భక్తులకు అందించారు. నిజంగా వారి యొక్క కుటుంబానికి ఆ నృసింహస్వామి చల్లగా దీవించాలని, అదేవిధంగా భక్తులందరూ వివిధ స్థానాలలో వచ్చి భక్తులందరూ దేవాలయ అభివృద్ధి కొరకు చాలా విరాళాలు ఇచ్చి ఈ యొక్క దేవాలయాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక పర్యాటక స్థలంగా, దేవస్థానంగా తీర్చిదిద్దినందుకు పేరున వారొక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు కాకతీయ రాజులు కాటయ్య అనే వ్యక్తి ఈ గుడిని నిర్మించారనేటువంటి ప్రసిద్ధి. రామప్పలో ఉన్నటువంటి శిల్పులను పిలిపించి ఇక్కడ ఆ 4 స్తంభాలలో కళాఖండాలను నిర్మించి అద్భుతమైనటువంటి కళారీతులను మనకందరికీ అందజేసినందుకు నిజంగా అవి ఎంత గొప్పవి అంటే, రామప్ప తర్వాత 1000 స్తంభాల గుడి, ఆ తర్వాత జంకి, ఇవి చాలా గొప్పటువంటి కళాఖండాలు కాకతీయ యొక్క రాజుల యొక్క. నమస్కారం. ఇది గత చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న మా హోమ్ టౌన్ ఇది బెజ్జంకి. నేను క్రిష్ బండిపల్లి, మీ అందరికి బాగా తెలుసు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో బ్రహ్మాండమైన జాతర జరుగుతుంటుంది, బండ్లు అండ్ రథం అనేది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్స్ అండి, అదర్ కంట్రీస్ నుంచి కూడా దుబాయ్లో అలాంటి ఉన్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఒరిస్సా ఇలాంటి స్టేట్ నుంచి అందరు ఇక్కడికి వచ్చేసి ఈ జాతరను బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే మేము ఇక్కడ
చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఈ జాతరలో ఇక్కడ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడున్నా డెఫినెట్గా ఈ జాతరకి అటెండ్ అవుతుంటాను. ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ ఆల్మోస్ట్ ఏంటంటే నేను చిన్నప్పుడు అందరితో ఆడుకున్నాను. నాకు ఈ రథము ఈ నరసింహస్వామి ఎప్పుడు కృప మా అందరికీ ఉంటుందని మేము ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పుట్ట చరిత్రను అంతా ఇక్కడే దేవుడు కొలువలిన అని చెప్తుంటారు. ఇది కాకతీయుల రాజ్యం నుంచి స్టార్ట్ అయిన టెంపుల్. ఇది ఏకశిలా పైన ఉన్న టెంపుల్. ఇది మేము ఆల్మోస్ట్ ఏంటంటే నా విలేజ్ ఇక్కడే ఉండడం నేను చాలా గర్విస్తున్నాను. నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా కానీ జనరల్గా ఎంత షూటింగ్ ఉన్నా ఎంత బిజీ ఉన్నా ఇక్కడికి వచ్చేసి మేము స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇక్కడ బండ్లు అనేది ఒక ఆల్మోస్ట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల కరీంనగర్ డిస్టికే కాకుండా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి బండ్లు రథం చేస్తుంటారు. తర్వాత ఈ రథం అనేది ఆల్మోస్ట్ ఒక చరిత్ర అనేది దాదాపు కొంత లక్షల మంది ఇక్కడికి వచ్చేసి స్వామివారు ఆశీర్వదించుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ నాకు స్వామివారు కూడా ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది నేను నిజంగా ఏ జన్మలో చేసుకున్నా అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం. ఇది గత చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న మా హోమ్ టౌన్ ఇది బెజ్జంకి. నేను క్రిష్ బండిపల్లి, మీ అందరికి బాగా తెలుసు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో బ్రహ్మాండమైన జాతర జరుగుతుంటుంది, బండ్లు అండ్ రథం అనేది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్స్ అండి, అదర్ కంట్రీస్ నుంచి కూడా దుబాయ్లో అలాంటి ఉన్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఒరిస్సా ఇలాంటి స్టేట్ నుంచి అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ జాతరను బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఈ జాతరలో ఇక్కడ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడున్నా డెఫినెట్గా ఈ జాతరకి అటెండ్ అవుతుంటాను. ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ ఆల్మోస్ట్ ఏంటంటే నేను చిన్నప్పుడు అందరితో ఆడుకున్నాను. నాకు ఈ రథము ఈ నరసింహస్వామి ఎప్పుడు కృప మా అందరికీ ఉంటుందని మేము ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రథోత్సవం జరిగే సందర్భంలో భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దివిటి పట్టి దేవుడికి మొక్కుతుంటారు. ఈ దివిటి పట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ జీవితాల లోపల వెలుగులు రావాలని, తాము అన్ని రకాల ఆయురారోగ్యాలతో ఉండాలని, దేవుడి యొక్క కటాక్షాలు ఉండాలని భక్తుల యొక్క నమ్మకం. అనేక ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు కూడా భక్తులు వచ్చి ఈ దేవుడిని ఇది యొక్క పెద్ద లక్ష్మీ